మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రియ దైవజనమా, మన జీవితాలలో అనేక సందర్భాలలో హర్ట్ అవుతూ ప్రతి చిన్న విషయానికి భూతత్వంలో చూసి ఫీల్ అవుతూ ఉంటాము. నలిగిన మనస్సుతో మదన పడుతూ ఉంటాము. ప్రతి దానిని మనసులోనికి తీసుకొని నలిగిపోతూ ఉంటాము. కానీ అది సరి అయినది కాదు. మన పిలుపు అది కాదు. ప్రియ దైవజనమా, మన జీవితాల్లో మేలు చేసినప్పటికీ ఎదుటివారు మనలను విమర్శించే విధానాన్ని బట్టి ఫీల్ అవుతూ ఉంటాము. కానీ మన పిలుపు ఏమిటో ఒక్కసారి వాక్యపు వెలుగులో చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. 21వ వచనంలో చూసినట్లయితే ఇందుకొరకే మీరు పిలువబడితిరి అని వ్రాయబడి ఉంటుంది. అవును ప్రియ దైవజనమా, మనకు బాధ కలిగినప్పుడు సహించే వారముగా ఉండాలి. మేలు చేసి బాధపడుతున్నప్పుడు కూడా సహించే వారముగానే ఉండాలి. అది దేవునికి హితమగును. అందుకొరకే మనము పిలువబడ్డామని జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 34వ వచనంలో, అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. ఆనాడు యేసయ్య దయ్యములను వెళ్ళగొడుతూ ఉన్నప్పుడు దయ్యముల అధిపతి వలనే వెళ్ళగొడుతున్నారు అని విమర్శించారు. చూడండి, దేవుడు అటువంటి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. తన సొంత వారి నుండి, తన ఇంటి వారి నుండి, తన సమాజము నుండి, తను ఆరాధిస్తున్న సమాజ మందిరము నుండి, తన జాతి జనుల నుండి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ దేనిని యేసయ్య హృదయంలోనికి తీసుకొని నలిగిపోలేదు, మదన పడలేదు. మనము కూడా మన జీవితాల్లో అది అభ్యాసము చేసుకోవాలి. ఏం చేశాడు యేసయ్య? 35వ వచనంలో చూసినట్లయితే, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుస్తూ సమస్త పట్టణాలయందు, గ్రామాలయందు సువార్త ప్రకటిస్తూ దేవుని రాజ్యమును గురించి మాట్లాడుతూ సంచారం చేశాడని వ్రాయబడి ఉంది. తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రియ దైవజనమా, ప్రతి చిన్న విషయానికి ఫీల్ అవుతూ ఇతరులు మనలను అన్న మాటలను బట్టి హృదయంలోనికి తీసుకొని బాధపడుతూ నలిగిపోతూ ఉంటే నష్టపోయేది మనమే. చూడండి, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. అవును ప్రియ దైవజనమా, అది మానసికంగా శారీరకంగా మనకు మంచిది కాదు. విమర్శలను ఎదుర్కొంటాము, వాటిని చాలా తేలికగా విని వదిలేసే వారముగా ఉండాలి. హృదయం వరకు తీసుకొని దాని గురించే పదే పదే ఆలోచిస్తూ హర్ట్ అవ్వడం దేవుని బిడగా సరి అయినది కాదు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీలో ఈ లక్షణం ఉన్నదా? ప్రతి చిన్నదానికి, ప్రతి చిన్న విమర్శకు హర్ట్ అవుతూ, ఫీల్ అవుతూ, మదన పడుతూ ఉన్నావా? అయితే ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించే వారముగా ఉండాలి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మనం చదివిన మూలవాక్యాన్ని గమనిస్తే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అవును, దేవుడు మనలను అన్ని వేళల, అన్ని స్థితులలో, ప్రతి పరిస్థితిలో ఆనందించే వారముగా ఉండాలని ఈ దినం మాట్లాడుతూ ఉన్నాడు. అటు రీతిగా మన జీవితాల్లో అభ్యాసము చేసుకుందాము. నలిగిపోయే ఆ మనస్సును విడిచిపెడదాము. ప్రతి విమర్శను హృదయం వరకు తీసుకుని హర్ట్ అయ్యే స్వభావాన్ని విడిచిపెడదాము. అది వారి విఘ్నతకు వదిలేస్తూ మనం ప్రభునందు ఆనందిస్తూ ఉందాము. ఎందుకంటే మేలు చేసి
బాధపడినప్పుడు సహించే వారముగా మనం ఉండాలని దేవుడు మనలను పిలుచుకున్నాడు. ఆ పిలుపుకు తగిన జీవితాన్ని అలవర్చుకుందాము. దేవుడట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, ఈ శ్రేష్టమైన సమయాన్నిచ్చి సజీవు లెక్కలో ఉంచి నీ వాక్కులు ధ్యానించుకునడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే ప్రతి చిన్న విషయాన్ని మనసు వరకు తీసుకుని మదన పడుతూ ఉన్నారో అట్టి ఆత్మను వారి నుండి నజరేయుడైన యేసు నామములో తొలగించమని వేడుకుంటూ ఉన్నాం. ఎల్లప్పుడూ నీ యందు ఆనందించే కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఆసా ఏలుబడిలో 26వ సంవత్సరమున ఇశ్రాయేలు వారిని ఏలనారంభించినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.